ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మన ప్రీవియస్ వీడియోలో స్టాటిస్టికల్ టెక్నిక్స్ ఫర్ డాటా ప్రాసెసింగ్లో భాగంగా మీన్ అంటే ఏంటి, మీడియన్ అంటే ఏంటి, మోడ్ అంటే ఏంటి గురించి తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ వీడియోలో మెజర్స్ ఆఫ్ వేరియబిలిటీ గురించి తెలుసుకుందాము. అంటే డాటాలో ఉన్న వ్యత్యాసాల గురించి వాటిని ఏ విధంగా కొలవచ్చు అనేది తెలుసుకుందాము. సో మనకు ఇంతకుముందు సెంట్రల్ టెండెన్సీ కేంద్ర బిందువుకు కొలవడానికి ఉపయోగించే మూడు ముఖ్యమైన స్టాటిస్టికల్ ఫంక్షన్ గురించి తెలుసుకున్నాం కదా, మీన్, మీడియన్, మోడ్. ఇప్పుడు ఇందులో స్టాండర్డ్ డీవియేషన్, వేరియన్స్ అండ్ రేంజ్ ఈ ఫంక్షన్స్ గురించి తెలుసుకుందాము. సో ఇక్కడ ది మెజర్స్ ఆఫ్ వేరియబిలిటీ రిఫర్ టు ది spread or variation of the values around the mean. They are also called measures of dispersions that indicate the degree of diversity in a dataset. అంటే వైవిధ్యపు కొలమానాలు అంటే డాటాలోని విలువలు సగటు చుట్టూ ఎలా విస్తరించి ఉన్నాయో సూచించే కొలమానాలు. వాటిని విక్షేపణ కొలమానాలు అని కూడా అంటారు. ఇవి ఒక డాటా సెట్లో విభిన్నత స్థాయిని తెలియజేస్తాయి. దే ఆల్సో ఇండికేట్ డిఫరెన్స్ విత్ ఇన్ ద గ్రూప్. టూ డిఫరెన్స్ డాటా సెట్స్ కెన్ హ్యావ్ ది సేమ్ మీన్, మీడియన్ ఆర్ మోడ్ బట్ కంప్లీట్లీ డిఫరెంట్ లెవెల్ ఆఫ్ డిస్క్రిప్షన్స్ ఆర్ వైస్ వర్సా. కామన్ మెజర్స్ ఆఫ్ డిస్క్రిప్షన్స్ ఆఫ్ వేరియబిలిటీ ఆర్ రేంజ్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్స్. Range, variance and standard deviations. ఇవి ఒక గుంపులో ఉన్న విలువల మధ్య ఉన్న తేడాను సూచిస్తాయి. రెండు భిన్నమైన డేటా సెట్లు ఒకే సగటు, మధ్యకము లేదా తరచు వచ్చే విలువ కలిగి ఉండొచ్చు, కానీ వాటి మధ్య విక్షేపణ స్థాయి పూర్తిగా భిన్నంగా ఉండొచ్చు. అలానే డిస్పెన్షన్స్ ఒకేలా ఉండి మీన్, మీడియన్, మోడ్ భిన్నంగా ఉండే అవకాశం ఉంది. సాధారణంగా ఉపయోగించే వైవిధ్య కొలమానాలు పరిధి, వేరియన్స్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్స్. సో ఇక్కడ రేంజ్ అనేది ఎట్లా చూస్తుంటే, ఇట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మ్యాక్సిమం అండ్ మినిమం వాల్యూ ఆఫ్ ఎ డాటా. ద లార్జెస్ట్ వాల్యూ మైనస్ ద స్మాలెస్ట్ వాల్యూ. Range can be calculated only for numeric data. It is the measure of dispersions of and tell about coverage or spread of data value. For example, difference in salaries of employee, marks of a student, price of toy, etc. A range is calculated based on the two extreme values. Any outlier in the data badly influence the result. డాటాలోని అత్యధిక విలువ మరియు అత్యల్ప విలువ గల మధ్య వ్యత్యాసం ఇది డాటాల మొత్తం వ్యాప్తిని చూపిస్తుంది. రేంజ్ అంటే ఏంటంటే మనం ఇచ్చిన డాటా సెట్లో గరిష్ట వాల్యూ మైనస్ కనిష్ట వాల్యూను ద్వారా రేంజ్ ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఇక్కడ సాలరీస్ ఒక ముగ్గురు సాలరీ తీసుకుంటే వీళ్ళ యొక్క వ్యత్యాసం, యాక్చువల్ సాలరీ వ్యత్యాసం ఎంత ఉన్నది అంటే ఈచ్ పర్సన్కి 10,000, 15,000, 25,000 అంటే హైయెస్ట్ 25,000 మైనస్ లోయెస్ట్ 10,000 మైనస్ చేస్తే 15,000. సో మొత్తం ఇక్కడ 15,000 వాళ్ళకి వ్యత్యాసం రావడం జరిగింది. సో ఈ రేంజ్ అనేది వ్యత్యాసం ఫైండ్ అవుట్ చేయడానికి ఉపయోగిస్తాము. వేరియన్స్ వచ్చేసి వేరియన్స్ మెజర్స్ హౌ ఫార్ ఈచ్ డాటా పాయింట్ ఈజ్ ఫ్రమ్ ద మీన్ అండ్ దస్ ఫ్రమ్ ఎవ్రీ అదర్ డాటా పాయింట్. డాటా విలువల సగటుకి ఎంత దూరంగా ఉన్నాయో తెలిపే కొలమానం. డాటా విలువలు సగటుకి ఎంత దూరంగా ఉన్నాయో తెలిపే కొలమానం. ప్రతి డాటా విలువ మరియు సగటు మధ్య తేడాను చదరపు రూపంలో తీసుకుంటుంది. దీనికి సంబంధించిన ఫంక్షన్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ xi మైనస్ మ్యూ హోల్ స్క్వేర్ బై n. ఇక్కడ xi అంటే ప్రతి విలువ, మ్యూ మీన్ సగటు, n అంటే విలువల మొత్తం సంఖ్య. లెట్ us కంపేర్ వేరియన్స్ ఆఫ్ ద height of the 9 students that we used while calculating mean. సో ఇక్కడ ఎగ్జాంపుల్ డాటా సెట్ వచ్చేసి మనం స్టూడెంట్ సైట్కి సంబంధించింది
మీన్ ఫైండ్ అవుట్ చేసింది కదా. ఇక్కడ ఫస్ట్ డాటా ఈజ్ ఈక్వల్ టు వాల్యూస్. సో మీన్ ఫైండ్ అవుట్ చేయడానికి నంపైలో ఉండే ఫంక్షన్ ఉపయోగిస్తున్నాను. సో దానికి ముందు నేను నంపై లైబ్రరీ ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. అండ్ యాజ్ వెల్ యాజ్ ఇక్కడ ఫంక్షన్ రాసాను np.mean ఆఫ్ డాటా అని చెప్పి. సో మనకి ఇక్కడ మీన్ వచ్చేసి 101.33. సో ఇక్కడ ఇంకోటి ఏంటిది, మీన్ ఫైండ్ అవుట్ వేరియన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ మీన్ ఫైండ్ అవుట్ చేయాలి, తర్వాత సబ్ట్రాక్ట్ మీన్ ఫ్రమ్ ద ఈచ్ వాల్యూ దట్ ఈస్ ఎక్స్ మైనస్ మీన్. అంటే ప్రతి వాల్యూకి సంబంధించిన దాంట్లోకి వెళ్ళి మీన్కి సంబంధించిన వాల్యూస్ మైనస్ చేయాలి. తర్వాత స్క్వేర్ ఈచ్ డిఫరెన్స్ వచ్చిన దాన్ని మళ్ళీ మనం స్క్వేర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఫంక్షన్ వచ్చేసి ఈ విధంగా రాసుకున్నాను నేను ఒకటి తెలియడం కోసం అని చెప్పి. సో హైట్ ఆఫ్ ఎక్స్, సో ఎక్స్ వచ్చేసి వాల్యూ ఇన్ సెంటీమీటర్స్. తర్వాత ఎక్స్ మైనస్ మీన్, తర్వాత ఎక్స్ మైనస్ ప్రతి వాల్యూను స్క్వేర్ చేసేటట్టు. సో రిజల్ట్ ఈ విధంగా వస్తుంది. హైట్ ఆఫ్ ద ఫస్ట్ పర్సన్ వచ్చేసి 90 అనుకుంటే ఎక్స్ మీన్ వచ్చేసి -11.32. అంటే ఎక్స్ వచ్చేసి 90 మైనస్ 101/33. సో ఇక్కడ మనకి ఎక్స్ వాల్యూ వచ్చేసి -11.329 వచ్చింది. సో స్క్వేర్ వచ్చేసి స్క్వేర్ రూట్ ఆఫ్ స్క్వేర్ వచ్చేసి 90 - 101.33 ఇంటూ 90 - 101.33. ఇది మనం రాసిన ఫంక్షన్. సో దీనికి సంబంధించింది నేను ఇక్కడ ఒకటి కండిషన్ రాసాను, బట్ నెక్స్ట్ కంటిన్యూషన్ ఆ 9 నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటి కోసం అని చెప్పి నేను ఫర్ లూప్ అనేది ఇక్కడ రాయడం జరిగింది. ఫర్ లూప్ ద్వారా మనము ఈచ్కి సంబంధించిన ఫస్ట్ సబ్ట్రాక్ట్ మీన్ ఫ్రమ్ ఈచ్ వాల్యూ ఎంత వస్తుంది, దానికి సంబంధించిన స్క్వేర్ ఈచ్ డిఫరెన్స్ ఎంత వస్తుంది అనేది ఇక్కడ క్యాలిక్యులేట్ చేసి చూపిస్తున్నానండి. సబ్ట్రాక్ట్ ఈచ్ వాల్యూ వచ్చేసి మనకి 9 వాల్యూస్లలో 90 - 11.33 అయితే దాని స్క్వేర్ వాల్యూ వచ్చేసి 128.37. 102కి సంబంధించింది ఎక్స్ మైనస్ మీన్ వచ్చేసి 0.67 అయితే ఎక్స్ స్క్వేర్ వచ్చేసి 0.45. సో ఇట్లా మొత్తం మనకి 9 విలువలకు సంబంధించిన స్క్వేర్ డిఫరెన్స్ అనేది ఇక్కడ కనిపించడం జరుగుతుంది. వచ్చిన తర్వాత ఈ స్క్వేర్ డిఫరెన్స్ ఏదైతే ఉందో ఈ స్క్వేర్ డిఫరెన్స్ వాల్యూస్ అన్నిటిని కూడా మనం సమ్ చేయాల్సి ఉంటుంది. సమ్ చేయడానికి నేను ఆల్రెడీ ఇక్కడ కండిషన్ ఒకటి ఫార్ములా రాశాను. సమ్ ఆఫ్ స్క్వేర్ డిఫరెన్స్ వచ్చేసి =0 ఫర్ ఎక్స్ ఇన్ డాటా సబ్ట్రాక్ట్ _ ఈచ్ వాల్యూ ఫ్రమ్ ద మీన్ ఎక్స్ మైనస్ 101.3 ఇంటూ ఎక్స్ మైనస్ 101.3. సో ఈ రిజల్ట్ ఇక్కడ స్టోర్ అయిన తర్వాత దీన్ని మళ్ళీ నేను సమ్ చేయడానికి సమ్ ఆఫ్ స్క్వేర్ డిఫరెన్స్ ప్లస్ ఆర్ ఈక్వల్ టు సబ్ట్రాక్ట్ ఈచ్ వాల్యూ ఫ్రమ్ ఈచ్, దీన్ని సమ్ చేసుకుంటూ వచ్చిన రిజల్ట్ ఇక్కడ స్టోర్ చేస్తున్నానండి. సో ఫైనల్గా మనకి రిజల్ట్ వచ్చేసి సమ్ ఆఫ్ స్క్వేర్ డిఫరెన్స్ వచ్చేసి 938.0 వచ్చింది. సో డివైడ్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ n = 9. మొత్తం టోటల్ 9 వచ్చేసి 9 ఉన్నాయి. సో వేరియేషన్ ఆఫ్ సమ్ స్క్వేర్, ఇట్లా వేరియేషన్ సంబంధించి ఫంక్షన్ రాస్తున్నాను. సో ఇట్లా మనం వేరియేషన్ అనేది ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో 938.0/9 = 104.22. ఈ విధంగా మనం వేరియేషన్ ఫైండ్ అవుట్ చేస్తామండి. సో స్టాండర్డ్ డివియేషన్ వచ్చేసి స్టాండర్డ్ డివియేషన్ నథింగ్ బట్ స్క్వేర్ రూట్ ఆఫ్ వేరియేషన్. సో ఏదైతే వేరియేషన్కి సంబంధించి మనం ఫైండ్ అవుట్ చేస్తామో దానికి సంబంధించిన స్క్వేర్ రూట్ను స్టాండర్డ్ డివియేషన్ అంటాము. ద డెఫినేషన్ వచ్చేసి స్టాండర్డ్ డివియేషన్ రిఫర్ టు డిఫరెన్స్ విత్ ఇన్ ద గ్రూప్ ఆర్ సెట్ ఆఫ్ డేటా ఆఫ్ వేరియబుల్ like range. It also measures the spread of data. However, unlike range which only uses two extreme value in the data, calculation of standard deviation considers all the given data. It is calculated as the positive square root of the average of square difference of each value from the mean value of data. Smaller value of standard deviation means data are less spread, while a large value of standard deviation means data are more spread. సో ఇక్కడ మనకు ఆల్రెడీ ప్రీవియస్ ఎక్సర్సైజ్లో మనకి స్టాండర్డ్ డివియేషన్ వేరియేషన్ ఎంత వచ్చింది, 104 వచ్చింది. సో దానికి సంబంధించిన స్క్వేర్ రూట్ వచ్చేసి 104.2. సో ఇది మనకి స్టాండర్డ్ డివియేషన్ 10.21. సో ఈ విధంగా మనము నంపై ఫంక్షన్ ఉపయోగించేసి డైరెక్ట్గా మనము సంబంధించిన మీను
వేరియేషన్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్ ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో ఫైనల్గా ఇక్కడ కంక్లూజన్ ఏంటంటే ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ statistical techniques so that one can decide which statistical technique to use to arrive at a decision. Different programming tools are available for efficient analysis of large value of data. These tools make use of statistical technique for data analysis. One such programming tool is Python, and it has libraries specially built for data processing and analysis. సో ఇది మనము స్టాటిస్టికల్ అనాలిసిస్ అండి. సో స్టాటిస్టికల్ అనాలిసిస్లో మొత్తం మనకు ఎక్కువగా ఉపయోగించేది వచ్చేసి మీన్, మీడియన్, మోడ్, వాటితో పాటుకు వేరియేషన్, స్టాండర్డ్ డీవియేషన్ కూడా ఎక్కువగా ఉపయోగిస్తాము. సో మనకు ఆల్రెడీ డాటా అనాలిసిస్లలో డిస్క్రైబ్ అని మనం ఫంక్షన్ యూజ్ చేస్తే స్టాటిస్టికల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ క్లియర్గా ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఇందులో మనకి కౌంట్, మీన్, స్టాండర్డ్ డీవియేషన్, మినిమం 25%, 50%, 75% అండ్ మ్యాక్సిమం ఇట్లా మనకు కావాల్సిన మొత్తం స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్ అండ్ న్యూమరికల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది డాటా ఫ్రేమ్లో డిస్క్రైబ్ ఫంక్షన్ అనేది చూపించడం జరుగుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ టు ఆల్.